చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నానని పదే పదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే అంత సీను జగన్మోహన్ రెడ్డికి లేదు. చంద్రబాబు నాయుడు గారు మీ తాత ఫ్యాక్షనిజం మీద పోరాడాడు, మీ నాన్నగారి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాడు. నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన విధ్వంసం మీద పోరాడాడు. పోరాడమే, ప్రజల తరపున పోరాడమే చంద్రబాబు గారి ధ్యేయం. నీలాగా తుఫాన్ వస్తుందని వారం రోజుల ముందే ఫలానా డేట్ నుంచి ఫలానా డేట్ వరకు వస్తుందంటే నువ్వు బెంగళూరు ప్యాలెస్లో ఉండి వారం తర్వాత రైతుల మీద దండయాత్ర చేసే క్యారెక్టర్ కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు అసలుకి ఎప్పుడు మీరు పొలం దున్నారు, ఎప్పుడు పొలాల్లో పండించారు? అసలు మీ ఫ్యామిలీ రైతు ఫ్యామిలీ కాదు. మీ తాతగారు గ్రానైట్ వ్యాపారం, మీ నాన్నగారు ఫ్యాక్షన్ వ్యాపారం, నీది విధ్వంస వ్యాపారం. మీరే చెప్తారుగా చంద్రబాబు గారు 2 ఎకరాల రైతని. ఆయన పుట్టిందే రైతు ఫ్యామిలీలో. ఆయనకి రైతుల గురించి తెలియదు అంటాడేంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి ఒక్కటి కూడా అబద్ధం. రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు పూలు ఇసిరించుకోవచ్చండి. ఎవరన్నా ఇసురుతారా పూలు? ఎవరన్నా ఇసిరించుకుంటారా పూలు? చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎన్నోసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళాడు. పూలు ఇసిరించుకున్నారా? పూలు ఇసురుతుంటే నివారించాలా. ఒక నాయకుడు అన్నప్పుడు సరే, కార్యకర్తలు ఎవరో పూలు ఇసిరారు, పూలు ఇసరకూడదు, మనం వెళ్ళేది పలకరింపుకి. ఎవరన్నా చనిపోయిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు పూలు ఇసిరించుకునేలాగున్నాడు. నిన్న ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్ళింది దండయాత్రే, పరామర్శ కాదు. పరామర్శ అయితే అలా ఉండదు. చంద్రబాబు గారి మీద నువ్వు బురద చల్లితే చంద్రుడి మీద బురద చల్లినట్టే నీ ముఖం మీద పడితే తప్ప ఎవరి మీద పడదు.